వేల జీతం, ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వదులుకోవటానికి ఎవరొప్పుకుంటారు చెప్పండి? వ్యవసాయంపై ఉన్న మక్కువతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు వదులుకున్నాడు. తన కుటుంబ సభ్యులు వారించినా వినలేదు. అయితే అందరిలా కాకుండా ప్రత్యేకంగా వ్యవసాయం చేయాలనుకున్నారు. సాగులో పెట్టుబడులను తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన పంటల దిగుబడులను తీయాలనుకున్నారు. మరి ఎలాంటి విధానాలు పాటిస్తూ పంటలు పండిస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగం వదిలి సాగులో అతనికి ఎలాంటి సంతృప్తి దొరికిందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ వ్యవసాయంలో మార్పులను తీసుకొస్తోంది. సేంద్రియ ఆహారపు ఉత్పత్తుల పట్ల నానాటికి పెరుగుతున్న ఆదరణ రైతులను సాగు పంతా మార్చుకునేలా చేస్తోంది. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడకుండా ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువులు, కషాయాలను సొంతంగా తయారు చేసుకుని అటు సాగు ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ ఇటు రసాయన రహిత పంటలు పండించుకుంటున్నారు. అలా పండించిన ఉత్పత్తులను సైతం సొంతంగా మార్కెట్ చేసుకునేవారే రెండు విధాలా లాభపడుతున్నారు. అలాంటి కోవలోకే వస్తారు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం పటేల్ నగర్ గ్రామానికి చెందిన వేటగిరి హర్షిత్ విహార్. హర్షిత్ విహార్ చదివింది బీటెక్ ఐటీ కమ్యూనికేషన్స్. నారాయణ రెడ్డిపేటలో ఉన్న పోస్టాఫీస్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కొన్నాళ్ల పాటు చేశారు. ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. అయితే తరతరాల నుంచి వస్తున్న వ్యవసాయం మీద దృష్టి పెట్టాడు. అందరిలా కాకుండా భిన్నంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేలా క్రిమిసంహారక మందులు లేని పంటలు సాగు చేయాలని నిర్ణయించాడు. ఇందుకోసం సివిఆర్ మెథడ్ గురించి తెలుసుకుని తాను పాటిస్తున్నారు. మట్టి, నీరు, ఆముదం, మొలకల ద్రావణంతో పంటలు పండించే విధానాన్నే సివిఆర్ పద్ధతి అంటారు. ఈ విధానంలోనే తనకున్న 15 ఎకరాల్లో ఆర్ఎన్ఆర్ 15048, ఎన్ఎల్ఆర్ 3648, కూన్నారం సన్నాలు, బీపీటీ 5204 లాంటి 4 రకాలను సాగు చేస్తున్నారు. వాటికి ఎలాంటి పురుగుమందులు వాడకుండా తన పొలంలోని మట్టినే ద్రావణంగా చేసి పంట పొలాలకు పిచికారీ చేస్తూ అధిక దిగుబడిని తీస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ 15048 వడ్లను బియ్యంగా పట్టించి సొంతంగా మార్కెట్ చేసుకుంటూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. నేను 2021 సంవత్సరంలో సివిఆర్ పద్ధతిలో వరి సాగు ప్రారంభించాను. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే మట్టి, నీరు, ఆమదం, మొలకల ద్రావణంతో మనం పంటలు పండించడం జరుగుతూ ఉంటది. 200 లీటర్ డ్రమ్ము నీళ్లు తీసుకొని 25 కేజీల పై మట్టి, 25 కేజీల లోపల మట్టి అంటే 2.5 అడుగులు గడ్డపారతో లోడుకొని 2.5 అడుగుల లోపల డెప్త్ లో ఉన్నటువంటి మట్టిని మనం తీసుకోవాలా. అదేవిధంగా 1/2 లీటర్ ఆమదం ఒక పట్టబరిసి ఆ లోపల మట్టి దాంట్లో పోసి ఆమదం దాంట్లో పోసి బాగా మర్దం చేసి అప్పుడు డ్రమ్ములో వేసి ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఒక ఎకరాకి చూసుకున్నట్లయితే 2 కిలోల వడ్లు, 2 కిలోల గోధుమలు, అదేవిధంగా ఆమదం 1/2 లీటరు, ఈ కుంకుడుకాయలు కూడా తీసుకొని నానబెట్టి దాంట్లో ఇత్తనాలు తీసేయాలి. కుంకుడుకాయల్లో ఆ వడ్లు, గోధుమలు నేలలో నానబెట్టి మొలకెట్టి కట్టిన తర్వాత మొలక వస్తుంది. వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలా. చేసుకుంటే మనకు వచ్చేది ద్రావణం, అదే మొలకల ద్రావణం. 200 డ్రమ్ము నీళ్ళల్లో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని పోసి బాగా కలిపెట్టి కాఫీ కలర్ లాగా మారిపోతాయి అవి. అప్పుడు వాటిని పొలాల్లో స్ప్రే చేసుకోవాలా. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం అధిక దిగుబడులు పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వేలాది రూపాయల పురుగు మందులకి యూరియా, పొటాషు, దుక్కుపిండి అవన్నీ వేసుకుంటూ ఉంటాం మనం. ఆ విధంగా కాకుండా మట్టి, నీరు, ఆముదం, మొలకల ద్రావణంతోనే మన పంట పండించడం జరుగుతూ ఉంది. అంతకన్నా ముందుగా పచ్చిరొట్టు ఎరువైనటువంటి పిల్లి పెసర కానీ, జీల కానీ, జొలుము కానీ, PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే నవధాన్యాల కిట్టు వేస్తే 45 రోజులు కలేదు వేసిన తర్వాత మనం వరి సాగు చేస్తే ఇంకా అద్భుతం. RNR 15048 తెలంగాణ సోనా 120 రోజులు పంటకాలం. అది ఎప్పుడు పడితే అప్పుడు మనం నవంబర్ 15 పైన మాత్రమే వేస్తాము. షుగర్ పేషెంట్లకు పాలిట సంజీవనిది RNR 15048 తెలంగాణ సోనా. భారతదేశంలో ఎక్కువగా పంట ఒకప్పుడు 2015 ముందు బాపట్ల సాంబా మసూర్ బీపీటీ 5204 ఎం వెంకటరమణారెడ్డి గారు లేట్ చనిపోయారు. ఆయన సృష్టించిన వరి రకం 45 సంవత్సరాల నుంచి ఒక వెలుగు వెలుగుతుంది. దాన్ని బీట్ చేసిన RNR 15048 తెలంగాణ సోనా. మీరు చూసేది అదే RNR 150 షుగర్లెస్. అది ఈ ప్రపంచంలో ఎన్నో వరి రకాలు ఉంటాయి. అన్ని వరి రకాలు మనం వేయలేము, అన్ని వరి రకాలు షుగర్లెస్ కాలేవు. షుగర్ పేషెంట్ లేని వాళ్ళు తింటే రాకుండా ఉంటది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినాల్సినటువంటి రైస్ ఇది RNR 15048 తెలంగాణ సోనా.
అది గ్లైసమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. వాటిలో RNR 15048 తెలంగాణ సోనా దాన్నే మనం పంట పండించడం జరుగుతూ ఉంది. ఇంకొక విచిత్రం ఏంటంటే పంట పండించడం ఒక ఎత్తు, మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. మార్కెటింగ్లో చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతున్నారు. నేను మార్కెటింగ్ ఏ విధంగా చేయాలని అనుకున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళకే, నైబర్స్కి ఇలా వాళ్ళకే వేసి మనం తద్వారా ప్రాఫిట్ పొందడం. ప్యాషన్, ప్రొఫెషన్, ప్రాఫిట్ 3 ఒకటైతే విజయం తథ్యం. వరి సాగు చేసే తోటి రైతు సోదరులకు నేను తెలియజేసే విషయం ఏమిటంటే, పురుగు మందులు విచక్షణారహితంగా పురుగు మందులు కొట్టడం, యూరియా, పొటాషులు, దిక్కుపిండులు విచ్చలవిడిగా పొలాల్లో వేయడం, భూమి అనేది కలుషితం అయిపోతా ఉంది. రాబోయే నెక్స్ట్ తరానికి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు, మంచి భూమి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి. వ్యవసాయం అంటేనే అప్పులు, ఆత్మహత్యలు, 6 కాలం కష్టపడ్డ ₹10 మిగలని అభాగ్య జీవితాలు. వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నారు. CVR మెథడ్, సుభాష్ పాలేకర్ మెథడ్, చౌహాన్ క్యూ మెథడ్, ఇలా రకరకాల మెథడ్లు వచ్చినాయి. ప్రతి రంగంలో అప్డేట్ అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయం ఒక వెలుగు వెలగతా, ఇప్పుడే వెలగతా ఉంది. చాలా మంది గ్రామాల్లో ఇది చేయడం జరుగుతూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా అంతా కెమికల్ ఫార్మింగ్ నుంచి ప్రకృతి వ్యవసాయంగా కన్వర్ట్ అవుతారు. 100% వాస్తవం. ఇప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అన్నారు మన పెద్దలు. మనం ఎంత సంపాదించినా 3 పూట్ల తినడానికే, ఎంత సంపాదించినా కూటికే, ఎన్నాళ్ళు బతికినా కాటికే. కాకపోతే బతికినన్నాళ్ళు మంచి ఆహారం తిని సంతోషంగా ఆనందంగా జీవించాలి. అందుకోసమే ఈ తాపత్రయం. తోటి రైతు సోదరులు కూడా యూరియా, పొటాష్, దిక్కుబిడులు తగ్గించి పచ్చిరొట్టు ఎరువులు పెంచుకొని PMDS నవధాన్యాలు, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అయిన 9 నవధాన్యాలు కిట్లు అవి వేసుకొని భూమిని కలుషితం చేయకుండా సారవంతం చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారని నేను ఒక యువ రైతుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను గత 3-4 సంవత్సరాల నుంచి 2021 నుంచి చేస్తా ఉన్నాను. నేను ఇంకా వరి సాగు చేసే వాళ్ళు కూడా మారి ఈ విధంగా అధిక దిగుబడులు పొంది వాటి ద్వారా అంటే ఎవరికో వేయకుండా మనమే సొంతంగా మన మార్కెటింగ్ చేసుకుంటూ, అంటే మన ఫ్రెండ్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, మన నైబర్స్కి కానీ ఇలా మనమే వాళ్ళని రైస్గా పండించి వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ప్రయోజనం పొందుతారు.